ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా హీట్ అనేది తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అయితే దీనికి నిదర్శనం నిన్న కేటీఆర్ చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ నేతలందరూ కూడా మండిపడుతున్నారు. ఒకటి, మొన్న అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవం మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఇచ్చింది తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. సో ఎక్కడ కూడా సోనియా గాంధీ గురించి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే మొన్న గతంలో అయితే అన్నారు. దీనికి కౌంటర్గా చూసుకున్నట్లయితే ఈరోజు 1200 మంది అయితే బలిదానాలు అవింది కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల కదా అంటూ, అలాగే సోనియా గాంధీ గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం వీటన్ని గురించి కూడా మనం ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులైనటువంటి నిరంజన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న కేటీఆర్ గారు ఉప్పల్ జరిగిన సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా సోనియా గాంధీ గురించి అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడంపై ఏ విధంగా చూడొచ్చు అంటారు? యావత్ ప్రపంచం కూడా ఈరోజు తెలంగాణ ప్రజల కళ సాకారం అయ్యిందంటే కేవలం సోనియా గాంధీ గారి వల్లనే జరిగింది. ఆమె దృఢ నిశ్చయంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావించిందనేసి అందరూ ఒప్పుకుంటున్నటువంటి మాట ప్రపంచంలో ప్రజలందరూ అనుకోవటమే కాదు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా మొదటి అసెంబ్లీ సమావేశంలో 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పింది, ఈరోజు తెలంగాణ వచ్చిందంటే అది కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ తోటే వచ్చిందన్నమాట ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న కేటీఆర్ గారు ఉప్పల్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏవైతే అనుచితంగా వ్యాఖ్యలు చేయడం జరిగిందో సోనియా గాంధీ గారి గురించి, ఆమె అమరుల బలిదానాలకు ఆమెనే కారణమని చెప్పటం మాత్రం అది తెలంగాణ ప్రజలు సహించరు, కేటీఆర్ గారిని క్షమించరు అనే మాట కూడా చెప్తాము. నేను కేటీఆర్ గారితో సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత మీ కుటుంబం మొత్తం, కేసీఆర్ గారు మీరు కూడా ఉన్నారు, అందులో మీ పిల్లలు కూడా ఉన్నారు, అందరూ కలిసి సోనియా గాంధీ గారి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆమెకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. మరి అమరవీరుల బలిదానాలకు సోనియా గాంధీ గారు కారణమనే సోయి అప్పుడు లేదా, ఇప్పుడే ఆ సోయి ఎందుకు వచ్చింది? అది ఆలోచించాల్సినటువంటి విషయం. అది నేనేమనుకుంటున్నానంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే చాలా తపనతో తొందరలో ఆవేదనలో ఉన్నారు. ఇక మన మంత్రులు కానీ మన బీఆర్ఎస్ మిత్రులు కానీ అందరూ మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఈయననే ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకోవటం జరుగుతుంది. కానీ పరిస్థితులు చూస్తే 5-6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ 5-6 నెలల వరకులే కేసీఆర్ గారు అయితే ముఖ్యమంత్రి పదవిని ఆ పీఠాన్ని వదిలే పరిస్థితులు కనబడతలేదు, ఈయన ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు కనబడుతుంది. ఇప్పుడు రాజకీయంగా రాష్ట్రంలో ఏదైతే వాతావరణం ఉన్నదో ఆ వాతావరణంలో 5-6 నెలల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గల్లంతయ్యే పరిస్థితి ఉన్నది. సో నా చిరకాల వాంఛ ముఖ్యమంత్రి కావాలనే వాంఛ అనేది నెరవేరదు అనే ఉద్దేశంతో ఆయనకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన తనకు తాను తన పరిధిని మించి మాట్లాడుతున్నాడు. అది శ్రేయస్కరం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రజలు అనేది ఆయనకు తప్పకుండా జవాబు చెప్తారన్నమాట మనకి. సార్, గతంలో చూసుకున్నట్లయితే 50-60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనలో లేని అభివృద్ధి కేసీఆర్ ఒక పాలన 9 ఏళ్లలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ చెప్పే మాయ మాటల్లో మీరు ప్రలోభ పడవద్దు. సో వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకురావాలి, కేసీఆర్ మరో 20 ఏళ్ల పాటు అయినా సరే ఉండాలి, అప్పుడే సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం అని చెప్పేసి కేటీఆర్ అంటారు. ఎంత సుభిక్షంగా ఉన్నదో ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళ మాటల్లో అనేది ప్రజలను మభ్యపెట్టే ప్రచారం చేసినా గానీ నిజంగా ఎంత సుభిక్షంగా ఉన్నారో ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు రైతులు ధరణి తెచ్చిన తర్వాత ధరణి గురించి ఎంతో గొప్పలు చెప్పుకున్నాడు ఆయన. ధరణి గురించి ఎంతో గొప్పలు చెప్పుకునేసి ధరణి తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది ప్రజలు అనేది బాధపడుతున్నారు, ఎంతమంది ఆత్మహత్యకు ప్రయత్నం చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి కదా. వారు చెప్పుకోవడం కాదు, ప్రజలకు అనేది ఎంతవరకు చేరింది ఆ లాభం అనేది అది ముఖ్యమైనది. సో మీరు కోట్లకు పడగలెత్తారు, మీ కుటుంబం మొత్తం కోట్లకు పడగలెత్తింది. మీ సోదరి అనేది మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయి ఉన్నది. ఆ మద్యం కుంభకోణంలో నుంచి ఆమెను తప్పించడానికి అనేది మీరు బీజేపీతో పొత్తులు చేసుకునే ప్రయత్నం అనేది, వాళ్లకు అడుగులకు మొడవలొత్తే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీరు ప్రచారానికి ఎవరైనా చేసుకుంటారు, మేము అది చేసాం ఇది చేసాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో అప్పటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడున్న వనరుల దృష్ట్యా అప్పుడున్న ఆర్థిక స్తోమస్తుల దృష్ట్యా ఏదైతే అభివృద్ధి అనేది సాధించడం జరిగిందో అది చిన్నపాటి అభివృద్ధి కాదు.
అప్పటికిలే మనకులే తినడానికి కూడా తిండి గింజలు లేనటువంటి పరిస్థితి ఉండే స్వాతంత్రం వచ్చిన టైంలో. ఈనాడులే అప్పుడు వేసిన పునాదులతో ఈనాడు అనేదిలే మనంలే ఆహార రంగంలో ఒక స్వయం సమృద్ధి దశలోకి రావటం జరిగింది. ఇప్పుడు ఏది అభివృద్ధి జరిగినా కానీ అది కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిన పునాదులు అనే మాట అనేది వారు మర్చిపోకూడదు. రైట్, చూసాం కదా టీపీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ గారు యొక్క మాటలు అయితే విన్నాం. నిన్న కేటీఆర్ ఏవైతే ఉన్నారో ఆ యొక్క మాటలు, అనుచిత మాటలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నేతలు అయితే అందరం కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఓడిపోతాం అనే ఒక భయం పట్టుకొని ప్రజలందరూ కూడా మభ్యపెట్టే విధంగా కూడా ఇటువంటి వక్రీకరణ మాట్లాడే ఒక తప్పు మాదే అన్నట్టు మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదంటూ కూడా ఈ రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అవగాహన చేసుకొని ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. సో ఏదేమైనా సరే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. అది కూడా వారికి సర్వీస్ చేసే విధంగా అయితే మేము అధికారం రావాలనుకుంటున్నాం. ఆ విధంగానే మొదటి నుండి రాహుల్ గాంధీ చెప్పిన ఒక భారత్ జోడోతో కలుపుకొని ఇప్పుడు ఇక్కడ బట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కావచ్చు, ఇలా ప్రతి ఒక్క పాదయాత్రలో కూడా ఒక ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యలను తెలుసుకునే నేరుగా రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహంగా అడుగు ముందుకు వేస్తున్నట్టు కూడా జి నిరంజన్ మాటలు అయితే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ మలిస్తో ప్రవీణ్ అమ్మ న్యూస్, హైదరాబాద్.